శ్రీ విష్ణు నయన్సారిగా జంటగా నటించిన మూవీ విష్ణు విన్యాసం థియేటర్లో విడుదలైంది. మారుతిరావు తెరకెక్కించిన ఈ సినిమాను హరోం హరా నిర్మాతలు నిర్మించారు. ప్రమోషన్స్తో బజ్ పెంచుకున్న మూవీ థియేటర్లో ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా, విష్ణు విన్యాసం ఎలా ఉంది చూద్దాం. ఒక్క నిమిషం ప్లీజ్. అమ్మాయికి తేడాగా ఉంది. మీ ఎక్కిస్తున్నాయంటే మరి మీరు విష్ణు అన్నారేంటి? అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, మనిషి బాగా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. విష్ణు విన్యాసం స్టోరీ ఏంటంటే, ఒంగోలులోని ఒక జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తుంటాడు విష్ణు. జాతకాలను విపరీతంగా నమ్మే విష్ణు అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేసే జున్నుతో గొడవపడి ఆ తర్వాత ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో ఆమె జాతకం గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. జాతకం ప్రకారం జున్నుని పెళ్లి చేసుకునే వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడని తెలిసి వెనుకడిగేస్తాడు విష్ణు. కానీ ఆమెపై ఉన్న ప్రేమతో పెళ్లికి సరే అంటాడు. ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. మరి జాతకం ప్రకారం 6 నెలల్లో విష్ణు చనిపోయాడా? జాతకాలను విపరీతంగా నమ్మే విష్ణు అన్నీ తెలిసి కూడా జున్నుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. సాధారణంగా విష్ణు సినిమాలంటే ఎంటర్టైన్మెంట్కి ఆశించి థియేటర్కి వెళ్తారు ప్రేక్షకులు. ఆ అంచనాలను తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు విష్ణు. ట్రెండీ డైలాగులు, మీమ్ కంటెంట్తో కట్టిపాడేశాడు. వాస్తవానికి జాతకాల బ్యాక్డ్రాప్లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇందులో అమ్మాయి జాతకంలో ఇబ్బందులను మెయిన్ లైన్గా తీసుకున్నాడు దర్శకుడు. స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు దర్శకుడు, కానీ తెరపై ప్రజెంట్ చేయటంలో కొంత తడబడ్డాడు అనిపిస్తుంది. కథంతా జాతకం చుట్టూ రాసుకుని ప్రజెంట్ యూత్ని మెప్పించే మీమ్స్పై ఎక్కువ ఫోకస్ చేశారు. దీంతో కథపై ఫోకస్ తగ్గింది. సెకండ్ హాఫ్లో కేర్ తగ్గిందన్న ప్రేక్షకుల అభిప్రాయం. శ్రీ విష్ణు మరొకసారి తన స్టైల్లో నటించాడు. తన స్టైల్ ఆఫ్ మ్యానరిజంలు, వన్ లైనర్ డైలాగులు ప్లస్ అవుతాయి. నయన్సారిక నటన బాగానే ఉంది. కమెడియన్ సత్య క్యారెక్టర్ పెద్దగా వర్కౌట్ కాలేదు. మెజారిటీ మూవీని నడిపించే బాధ్యత శ్రీ విష్ణు తీసుకోవడంతో మిగిలిన వారికి పెద్దగా నటించే ఛాన్స్ రాలేదనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వడ్లమాని శ్రీనివాస్, బ్రహ్మాజీ, ప్రవీణ్ అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. రథన్ పాటలు గుర్తుండేలా లేవు. ఆయన సంగీతం సినిమాకు మైనస్. సురేష్ బబ్బులి నేపథ్య సంగీతం కొన్ని సీన్స్కి హైప్ ఇచ్చింది. నిర్మాణ విలువలు ఓకే. ఎడిటింగ్ సూటిగా శుద్ధి లేకుండా ఉంది. సినిమాకి ఫస్ట్ హాఫ్ ప్లస్ నిడువని చెప్పాలి. ఓవరాల్గా చెప్పుకుంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ట్యాగ్కు విష్ణు న్యాయం చేశాడు, కానీ తనని పూర్తి స్థాయి వాడుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మూవీని ఎంజాయ్ చేయొచ్చు. శ్రీ విష్ణు మార్క్ మూవీ అంతే.